సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 34వ వార్షికోత్సవ వేడుకల్ని తెనాలిలో వైభవంగా జరిపారు. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పట్టణ బోస్ రోడ్లోని సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 34వ వార్షికోత్సవ వేడుకల్ని శనివారం సాయంత్రం ఆరంభించారు. సత్సంగ కేంద్రం నుండి ఉత్సవ మూర్తుల్ని సింహవాహనంపై ఉంచి ఊరేగింపుగా తెనాలిపుర వీధుల్లో నాగరాయణం చేయించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బుర్రిపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గరుడ ధామంలో విడుదల చేశారు. అక్కడ ఉత్సవ సత్సంగ మూర్తులకు హారతి ప్రసాద వినిమయం చేశారు. ఆదివారం ఉదయం బాబా భజనతో కార్యక్రమాలు ఆరంభించారు. సత్సంగ సదస్సులు నిర్వహించారు. సామూహికంగా సాయి సచ్చరిత్ర పారాయణం, నారాయణం, సాయి సత్య శ్రావణి, కె హంసిక రెడ్డిచే కూచిపూడి నాట్య ప్రదర్శన అనంతరం గురుధామంలో బాబా గురువులకు మధ్యాహ్న హారతి ఇచ్చారు. సుగుణ రమేష్ బాబు ఆధ్వర్యంలో కోదండరామ కోలాట భజన సమాజం, కాకర్లముడి బారుచే కోలాట ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది. మధ్యాహ్న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. బాబా గురువులను దర్శించుకున్నారు. సత్సంగ కేంద్రం కన్వీనర్ విఎస్ నాగభూషణ్ రెడ్డి పర్యవేక్షించారు. మా సత్సంగ కేంద్రం యొక్క 34వ వార్షికోత్సవాన్ని శనివారం ఆదివారం రోజున ఘనంగా జరుపుకుంటున్నాము. శనివారం రోజున సింహవాహనం మీద మనకి బాబా గురుదేవులు ఊరేగింపుగా టీజీకే కళ్యాణ మండపానికి రావడం జరిగింది. రాత్రి ఇక్కడ గురుధామంలో విడిది గావించారు. ఈ రోజున ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి అనేక మంది భక్తులు వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఇప్పుడు 12 గంటలకి 12:30కి అన్నదాన కార్యక్రమం ఉన్నది. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. అట్లాగే మనకి వార్డు కౌన్సిలర్స్ కూడా అనేక మంది వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నారు. ఈ సత్సంగ కేంద్రం 1992వ సంవత్సరం జనవరి 12వ తారీఖున స్థాపించబడింది. దీనికి వ్యవస్థాపకులుగా మనకి సాయి వరప్రసాదరావు గారు, నరసింహారావు గారు వ్యవహరించారు. వారు క్రీస్తు చేసిన అయినారు. వారి యొక్క ఆశీస్సులతోనే ఈ సత్సంగ కేంద్రం నడుపుతున్నాము. బాబా గురుదేవుల ఆశీస్సులతో ఈ సత్సంగ కేంద్రం మనము ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి వారి ఆశీర్వాదం తప్పితే వేరే ఏమీ లేదు. తర్వాత ఈరోజు కార్యక్రమాలు కూడా మనకి అనేక బిరుదులు పొందిన మనకి కార్యక్రమాలను మేము దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా అనేక వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆ బాబా గురుదేవుల్ని వేడుకుంటున్నాం.